స్టాండింగ్ జంప్ కోసం ముందుగా స్క్వాట్ చేయాల్సి ఉంటుంది. దాంతో మజిల్స్ లో కావాల్సినంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. దాంతో ఎక్కువ ఫోర్స్ మరియు ఎక్కువ వర్టికల్ వెలాసిటీ లభిస్తుంది. హైకి వెళ్ళడానికి రన్అప్ తీసుకోవాలి. అప్పుడే మజిల్స్ లో మరింత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అది ఫాస్టర్ వర్టికల్ వెలాసిటీగా కన్వర్ట్ అవుతుంది. లాంచ్ యాంగిల్ అండ్ వెలాసిటీ డిసైడ్ చేస్తుంది ట్రాజెక్టరీ, అంటే జంపర్ ఎంత హై, ఎంత దూరం జంప్ చేస్తాడు. ఫ్రెండ్స్, మీ మైండ్ ని క్లియర్ గా ఉంచుకోండి అండ్ మనసులో నమ్మకం పెంచుకోండి. అప్పుడే సైన్స్ కంప్లీట్ గా అర్థమవుతుంది. ఇలాంటి తప్పులు జరగవు. జరగవా? జరుగుతాయా? మీరే చెప్పండి. తొందరపడడం వల్ల లోకంలో ఎవడైనా బాగుపడ్డా? వీడు బాగుపడ్డానికి చూడండి, ఈ జఫా గడు జంప్ చేయడమే మర్చిపోయాడు. దాంతో డైరెక్ట్ గా నేలపై బొక్కబోర్ల పడ్డాడు. ఓకే నాన్న, నీకు జంప్ చేయడం వచ్చి ఒప్పుకుంటాను, ఇది మంచి విషయమే. కానీ అంత మాత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ దూకెత్తారంటే కుదరదరే ఈ ఎర్ర టూపి పెట్టుకున్న తెల్లకోతి. స్టాండింగ్ జంప్ లో గొప్ప గొప్ప వారే ఫెయిల్ అయిపోయారు. కానీ మీకు తెలుసా, హైయెస్ట్ ఫార్వర్డ్ రన్నింగ్ జంప్ రికార్డ్ వచ్చేసి 6 feet 3 inches. ఇది స్టాండింగ్ జంప్ రికార్డ్ కంటే 1 feet ఎక్కువ. అంటే రన్ చేయడం వల్ల జంప్ ఎక్కువ చేయొచ్చు. నేను మీకు ముందే చెప్పాను, వెలాసిటీ ఇస్ ద కీ.